తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలుగు జాతి ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు భారతదేశంలో అత్యంత క్రిమినల్ కేసులు గల వ్యక్తిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయం పాలన పేరుతో ఏర్పడ్డ ముఖ్యమంత్రి, నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ ముఖ్యమంత్రి, 1200 మంది విద్యార్థుల సాక్షిగా వాళ్ళ ఆత్మ త్యాగాలకు సాక్షిగా మరి ఈరోజు ఏర్పడ్డ తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ప్రప్రథమ ముఖ్యమంత్రి పైన మరి క్రిమినల్ కేసులో భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించుకున్నారు. ఎవరికి లేని ఘనత ఈరోజు ఆయన దక్కింది. కాబట్టి ఈ 2024 సంవత్సరము ముగుస్తున్న తరుణంలో మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు డెక్కన్ హెరాల్డ్ పేపరు బ్రహ్మాండంగా రాసింది. దానికి గాను ఆ కేసు అందులో పెట్టిన కేసులు అన్ని కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తామర పత్రం బహుకరిస్తున్నాము. ఎందుకంటే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, నేను ఆయన కలిసి స్వయంగా ఇచ్చి ఆయనకు సన్మానం తామర పత్రం అంతా చదువుదామని నేను అనుకున్నాను. కానీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి పట్టు వస్త్రం పైన ఆయన సాధించిన ఘనత ఈ రోజు భారతదేశం అంతా గర్వించదగ్గ ఒక పెద్ద క్రిమినల్ గా, ఒక ముఖ్యమంత్రి పైన ఇన్ని కేసులు ఎవరి మీద కూడా లేని ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన గొప్పతనాన్ని చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఆయనకు ఈ తామర పత్రాన్ని బహుకరిస్తున్నా. మరి ఇందులో దాదాపు ఇప్పటికీ 84 కేసులు ఈయన సాధించి ప్రప్రథమ స్థానంగా ఈయన ఉన్నాడు. అతి తక్కువ కేసులలో ఈ రోజు మరి మమతా బెనర్జీ గారు ఉన్నారు. మరి తామర పత్రంలో నేను పేర్కొన్న కొన్ని కేసుల వివరాలను నేను కొన్నిటి మాత్రం నేను చదవగలుగుతా. ఎందుకంటే ఈరోజు డెక్కన్ హెరాల్డ్ లో వచ్చింది, డెక్కన్ హెరాల్డ్ దాంట్లో వచ్చింది తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్ హైదరాబాద్ కెళ్ళి వచ్చింది విత్ అసెట్స్ వర్త్ చంద్రబాబు నాయుడు ఉన్నది. తర్వాత వచ్చి ఈయన స్థానంలో రేవంత్ రెడ్డి హ్యాస్ అమౌంట్ ఆఫ్ around 89 cases against him. 72 are which are serious IPS counts. అంటే 72 చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. As per the analysis of the self-sworn election affidavits of 31 chief ministers in the country, 31 ముఖ్యమంత్రుల done by the Association for Democratic Reforms ADR, National Election Watch. నాయుడు హ్యాస్ అంటే చంద్రబాబు నాయుడు, సిద్ధరామయ్య వీళ్ళందరూ చేసిండ్రు. మనకు అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వెస్ట్ బెంగాల్ అనేది అత్యంత తక్కువ కేసులు ఉన్నాయంట. అత్యంత కేసులు ఈయన మీద ఉన్నాయంట. రేవంత్ రెడ్డి ఈజ్ ఫేసింగ్ 32 charges relating to criminal intimidation IPS section 506, 22 charges related to section 505(2) IPC section 505(2) and 3 charges related to statements conducive to public mischief IPC section 505, 2 charges pertain to cheating and dishonesty, inducing the delivery of property IPC section 420, 1 charge pertains to the falsification of accounts as outlined in IPC section 477A. There is 1 charge under IPC section 295A which pertains to deliberate and malicious acts intended to outrage religious feelings to any class by insulting their religion or religious belief. అని 72 సీరియస్ కేసెస్ మొత్తం కలిపి 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రోజు అందరి ముఖ్యమంత్రులు తలదాన్ని 31 మంది ముఖ్యమంత్రుల పైన మరి ఈ సంస్థ సర్వే చేసి ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరని అన్ని ఎప్పుడైతే సంవత్సరం పాటు కిందికి మీదికి వడవోస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రప్రథమ స్థానంగా వచ్చిండ్రు. అందుకనే ఆయన సేవలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. 89 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సేవను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించిండ్రు. ఈ రోజు ఏఐసి సెక్రటరీ గుర్తించిండ్రు.
భారతదేశానికి స్వతంత్రం తెచ్చినాము అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి 89 కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి చేసినట్టు వారు రాహుల్ గాంధీ. కంగ్రాచులేషన్స్ టు యూ రాహుల్ గాంధీ, కంగ్రాచులేషన్స్ టు ప్రియాంక గాంధీజీ, కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ party who has made chief minister of Telangana who is facing 89 criminal cases. He is the out of 31 chief minister. He is the most popular criminal. The more cases facing by a chief minister is Mr. Revanth Reddy. He is facing 89 cases. Out of them, 72 cases are very serious IPC cases. And the Congress Party High Command has recognized the services. The Congress Party High Command has recognized the criminal. The Congress Party wants a criminal who has more cases. Out of 31 chief minister, no chief minister can reach so many cases. And he is the one and only Revanth Reddy who is having so many cases. So today, as this day is the last day of 2024 year, I am sending this Tamara Patram, which is holding all 89 cases with Chief Minister who has Revanth Reddy Tamara Patram, Telangana Chief cases, most criminal cases. We are sending through postal because your Honorable Chief Minister is not available to the common man. A common man cannot meet your Chief Minister. So hence we are sending this Tamara Patram through Indian Postal Services. I am using Indian Postal Services to send this Tamara Patram to postal, to his residential or also to the secretariat. This is the secretariat where the Chief Minister is ruling this Telangana, and he is the one and only Chief Minister. Congratulations Rahul Gandhi ji, congratulations Priyanka Gandhi ji for making such a most eligible Chief Minister who caught red hand while bribing a MLA and also who is facing 89 cases. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము నిజంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి మీకు దొరకకపోవు, మీరు కాబట్టి దొరకబట్టిండ్రు. 89 కేసులు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేసిందంటే మీరు మామూలు పార్టీ కాదు, ఈ రోజు మామూలు కాంగ్రెస్ పార్టీ కాదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళకు ముఖ్యమంత్రులు ఇచ్చేది, మరి నీతి నిజాయితీతో ఉన్న వారికి ముఖ్యమంత్రులు ఇచ్చేది, కేసులు లేనోలో ముఖ్యమంత్రి ఇచ్చేది, రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్న వారికి ముఖ్యమంత్రులు ఇచ్చేది. ఈ రోజు 89 క్రిమినల్ కేసు ఉన్న వారికి ముఖ్యమంత్రి ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. बधाई हो कांग्रेस पार्टी जी, आपको बधाई हो राहुल जी, बधाई हो प्रियंका गांधी जी, जिसको 89 क्रिमिनल केसेस है उसको आपने चीफ मिनिस्टर बनाया. 31 चीफ मिनिस्टर में किसी चीफ मिनिस्टर को इतने केस नहीं है, उसको सिर्फ आपके मुख्यमंत्री को है. और आप ये क्रिमिनल को आप इसको पहचान किए और इसको आप चीफ मिनिस्टर बनाए, तेलंगाना का मुख्यमंत्री बनाए. बधाई हो कांग्रेस पार्टी, बधाई हो राहुल गांधी जी, बधाई हो प्रियंका गांधी जी, जिस लोगों ने इसको चीफ मिनिस्टर बनाया. आज हम इसको पोस्टल के द्वारा ये अभिनंदन निमंत्रण पत्र हम उसको पोस्टल द्वारा हम भेजने जा रहे हैं चीफ मिनिस्टर को. इसको तेलुगु में तामरा पत्रम बोलते हैं. जो जिसने भी जो अचीव नहीं करा, हासिल नहीं करा, उतना केस है साहब का रेवंत रेड्डी जी हासिल करा. वो आपको शुभकामनाएं है. आपको सब तेलंगाना के सभी वासियों धन्यवाद देते हैं कि ऐसे आदमी को आप चीफ मिनिस्टर बनाया. इसलिए मैं बार बार आपको बधाई देता हूँ. ఈ రోజు ప్రతి తెలంగాణ పౌరులు సంతోషపడవలసిన విషయము, మీరు ఆనందపడవలసిన విషయము. అందరు కూడా ఈ సంవత్సరం అయిపోతుంది. మరి నూతన సంవత్సరంతో ఈ రోజు మనం ఎంత కాపాడుతున్నాము. నూతన సంవత్సరం అంటే రేపు ముఖ్యమంత్రికి అందే విధంగా నేను పోస్టర్లు పంపుతున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. ఇప్పుడే సెక్రటరీ సచివాలయం దగ్గరికి పోయి ఈ తామర పత్రంలో మరి 89 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసిండ్రు. మరి దీని మీద మరి ఒక హోంమంత్రి బాధ్యతలు కూడా మరి రేవంత్ రెడ్డి తన వద్దనే పెట్టుకున్నాడు. మరి ఈ 89 కేసులు త్వరగా పరిష్కారం కావాలని మరి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్కి వెళ్ళి ఎవరు నాయకులు మధ్యప్రదేశ్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని కేసు పెట్టిండ్రు. కానీ ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. కానీ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మేము న్యాయపరంగా కూడా కొట్లాడతాము. ఇవి వేరే రాష్ట్రంలో ఇక్కడ ఉన్న కేసులు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయననే ఉన్నాడు, ఈయన దగ్గరనే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే పెట్టింది కాబట్టి కేసుల పైన మరి ట్రాన్స్పరెంట్ గా మరి పోలీసులు పనిచేయలేరు. ఎందుకంటే హోంమంత్రి ఉన్న దగ్గర లేకుంటే ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఆయన మీద వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయరు కాబట్టి
ఈ కేసుల దర్యాప్తు కోసము వేరే రాష్ట్రానికి సిఫారసు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాము. ఈ రోజు 89 కేసులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే నిజంగా వారికి అభినందన తెలుపుతున్నా. ఈ తామర పత్రాన్ని మరి గాంధీనగర్ లో ఉన్న మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి దీన్ని పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి మరి పట్టు వస్త్రాలు మీరు మునుపు ఏ పసుపు పచ్చ పార్టీకి వచ్చిండ్రో ఆ పసుపు బట్టల మరి తామర పత్రాన్ని మేము రోల్ చేసి మరి మీకు పోస్ట్ చేస్తున్నాము. జై తెలంగాణ.